కొంచెం పెద్ద సైజు కావాలి. ఉదాహరణలు ఇవన్నీ మీకు ఇట్లా తయారు చేసుకుంటే మీకు పట్టిన పద్ధతిలో కష్టపడి కొన్ని సంవత్సరాలు పెట్టినా భవిష్యత్తులో మీకు ఏ రోజు మన ముందు తరాల వాళ్ళకి మనకి ఉపయోగపడుతుంది. వృద్ధాప్యంలో చేయడమే జరిగే పని కాదు. ఈ వయసులో అంటే ఈ ఓనర్ తెచ్చుకోవాలి. వేలదారులు ఏం చేస్తారంటే 4 బిల్డింగ్లు ఒప్పుకునేస్తారు, పాత దాదాపు 4 మనకు ఎవరైనా ఇల్లు కొత్త పెట్టించుకుంటారో వాళ్ళకి చెప్పాలి. కొత్త దారాలు కొత్త కర్రలు తెచ్చుకోవాలి. ముఖ్యంగా మనకు కర్రలు కావాలి, దారాలు తర్వాత మూడు ఏది సున్నం వస్తారు. అది మీకు జనరల్గా మీరు శంకుస్థాపనకి వెళ్తారు కాబట్టి అప్పుడు చూస్తారు. అందువల్ల అంతకుముందు మీకు తెలియదు. పిండి కర్రలు వేసి శంకుస్థాపన కుంట తయారు చేసి ఇందాక మన కృష్ణగారు 12 అడుగులు 14 అడుగులు ఎంత పెడతారు. ఆ 12 అడుగుల దగ్గర పెంపడం లేకపోతే ఈ శాఖ ప్రారంభం చేయాలి. గుంట తీసి పెడతారు. మీరు ఆల్రెడీ వీటికి ఏం సంబంధం లేదు. మనం బయట ఇష్టాలు ప్రకారం చూసుకొని మన కార్యక్రమం మనం శంకుస్థాపన చేసి వచ్చేస్తాం. వీటన్నిటికి కావాల్సిన మనం చెప్పాల్సిన బాధ్యత వాళ్ళకి. సిద్ధాంతిగా వెళ్ళేటప్పుడు కర్రలు దారాలు నేల చదువు చేయించుకోవడం మనకంటే రైలు పక్క కూడా మనం అడుగేయడానికి కూడా. అందువల్ల స్థలం చల్లగా ఉంటే నీ కొలత వస్తుంది. కొలత లేదు. మన స్థలంలో మూలమట్టం తీసుకోవాలి. మన మేస్త్రి గారు ఇనప ఒకటి తీసుకోవాలి. చేయడం తెలుసుగా మీకు, మట్టం పెట్టడం తెలుసా మీకు? మేస్త్రి పెడతారు కదా, సిద్ధాంతం కూడా నేర్చుకున్నాను. మేస్త్రి గారు దయచేసి మేస్త్రి చేత మూలమట్టం వేయించి వాళ్ళు ఎదుగాలను పెట్టేస్తారు. ఎందుకంటే స్థలం ఆగ్రహంతో తిరిగిందనుకో ఎటైనా తిప్పుతాడు. ఎందుకంటే దాని ప్రకారం దారులు అవుతాడు, ఆగ్రహం తిరుగుతుంది. మనం దాని ప్రకారం వేస్తే ఆ మూలమట్టం కూడా మనం నమ్మడానికి మనం 6th క్లాస్లోనూ 5th క్లాస్లోనూ నేర్చుకుంటాం. 6th క్లాస్లో లంబకోణం త్రిభుజం. ఇప్పుడు 2వ అంటే కొంతమంది టీచర్స్ ఉన్నారు, ఇంటర్మీడియట్ డిగ్రీలు చదివిన వాళ్ళు ఉన్నారు, లేకపోతే బిలో 10th క్లాస్ వాళ్ళు ఉంటే ఒకవేళ దానికి మూలమట్టం అంటారు. మూలమట్టంలో 90 degrees, స్థలంలో 90 degrees లేదు. మన కృష్ణ గారు నేను చెప్పారు 90 degrees, 120, 110 లేకపోతే 90, 68, 79 ఉంటుందని చెప్తున్నాము. ఈ వెలుగులో ఉన్న వాస్తు జ్యోతిష్యం నేర్చుకునేటువంటి ఆసక్తి కలిగినటువంటి అర్చక పురోహిత సిద్ధాంతులందరికీ కూడా చాలా మేలు చేకూరుతుందని, ఈ కార్యక్రమాన్ని నిర్వహణ బాధ్యత తీసుకున్నటువంటి ముత్తలూరి భారతభూషణ మరియు వారి మిత్ర బృందానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాం. ఇటువంటి కార్యక్రమాలు మళ్ళీ ఈ పరిసర ప్రాంతాల్లో నిర్వహించాలని అందరి పక్షాన వారి మిత్ర బృందానికి కృతజ్ఞత తెలియజేస్తుంది.